హలో ఎవ్రీవన్. సో ఈ రోజైతే నేను ఎండిసి ముల్బగల్ దోసా కార్నర్కి వచ్చేసాను. ఇది కర్ణాటక స్పెషల్ డిష్ అనమాట. సో ఎస్, ఇది నేను 3 times ఆర్డర్ చేసుకొని తిన్నాను ఇంటి దగ్గర. బట్ ఫస్ట్ టైం నేను ఇక్కడికి విజిట్ చేశాను. సో ఇది మన వైజాగ్లో ఎంవిపి డబల్ రోడ్లో ఉంది. సో మిస్ అవ్వకుండా వెళ్ళి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈసారి కొత్త డిషెస్ని ఆర్డర్ చేశాను. ఎప్పుడు రొటీన్గా ఎందుకు, ఆల్రెడీ తిన్న టేస్ట్ ఎందుకు, కొత్తది డిఫరెంట్గా ట్రై చేద్దామని నేను ఈసారి సగ్గుబియ్యం దోశ అండ్ లెమన్ కారం దోశ ఆర్డర్ చేశాను. అండ్ తాటే ఇడ్లీ అయితే మస్ట్ నాకు అనమాట. ఎప్పుడు ముల్బగల్ అంటే అక్కడ తాటే ఇడ్లీ నేను ఆర్డర్ చేసుకోవాలి అని నా బ్రెయిన్ నాకు చెప్తుంది అనమాట. సో ఎస్, ఇది ఫస్ట్లో ఉండేది సగ్గుబియ్యం దోశ అండ్ దీని ప్రిపరేషన్ టైం చాలా పట్టింది. అండ్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ దోశ దే ఆర్ ప్రిపేరింగ్. సో వైట్ చట్నీ అండ్ రెడ్ చట్నీతో సర్వ్ చేస్తారు. అండ్ వైట్ చట్నీ వచ్చేసి నాకు నచ్చింది, రెడ్ చట్నీ యావరేజ్ అనిపించింది. సో ఇదండి ఘీ పొడి తాటే ఇడ్లీ. ఇది నోట్లో పెడితే అలా కరిగిపోతుంది, సూపర్ టేస్టీ. అండ్ ఇది వచ్చేసి సగ్గుబియ్యం దోశ. ఇది నాకు ఉత్తప్పం టేస్ట్ వచ్చింది, యా గుడ్, నైస్ అనిపించింది, తినగలం అనిపించింది. అండ్ ఇది వచ్చేసి లెమన్ కారం దోశ. అండ్ దీనికైతే నేను యావరేజ్ అంటాను. సో ఇది మాకు కాంప్లిమెంటరీ గాజర్కా హల్వా ఇచ్చారు, ఇది కూడా చాలా బాగుంది. సో గాయస్, మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఈ టేస్ట్ అయితే మీరు ఒక్కసారైనా చేయాల్సిందే. సో ఇదండి ముల్బగల్ దోసా కార్నర్ స్టోరీ. బాయ్, మళ్ళీ కలుద్దాం.